దుబాయ్ భూలోక స్వర్గం, విలాసాలకు కొత్త బంగారు లోకం, నవనాగరికతను దిద్దుకున్న నందనవనం, ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామం. అరేబియా బీచ్లు, ఆకాశాన్ని తాకేలా భవనాలు, నింగిని అద్దుకునేలా బుర్జ్ ఖలీఫా, ఎడారి అందాలను ముద్దాడే అరేబియా, ఆకుపచ్చని రంగు అలికిన ఒయాసిస్లు, బంగారు ఎదలను తలపించే ఇసుక పర్వతాలు, వాటిని తడుముతూ కనిపించే సఫారీల విన్యాసాలు. ఒక్కటేమిటి, వినోదపు హద్దులను చెరిపేసే దుబాయ్ మీకు స్వాగతం పలుకుతుంది. ఇసుక మేటలపైన నిలబడ్డ ఈ స్వర్గంలో సుఖాలను మీ సొంతం చేసుకోమని పిలుస్తుంది. అయితే చేతి నిండా డబ్బుతో వస్తే మాత్రం సరిపోదు, కడుపు కాలిపోయేంతటి ఆకలితో కూడా రావాలి. ప్రపంచంలోని రుచులన్నింటినీ వండి వార్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వెల్కమ్ టు ఆర్ఎస్ మీడియా వర్క్స్ ఫుడ్ కార్నర్. హాయ్, వెల్కమ్ టు ఆర్ఎస్ మీడియా ఫుడ్ కార్నర్. నా పేరు లలిత. ఈరోజు మనం దుబాయ్ అల్నాదాలోని మదీనా మాల్లో ఉన్నాము. షాపింగ్ చేసి బాగా అలసిపోయామండి. స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది. బయట వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా బాగుంది. ఏదైనా స్పైసీ ఫుడ్ తిందాము. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. మంచి స్పైసీ మష్రూమ్ బిర్యానీ వండుకుందామండి. సో దానికి కావాల్సిన పదార్థాలు షాప్ చేసుకుందాం రండి. హాయ్, ఆర్ఎస్ మీడియా ఫుడ్ కార్నర్కి స్వాగతం. మనం ఈరోజు నేను ఈరోజు మష్రూమ్ బిర్యానీ తయారు చేసే విధానం చూపిస్తాను. మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్లు 250 గ్రాములు, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయలు 2, బాస్మతి బియ్యం 1/2 కేజీ, వేయించిన ఉల్లిపాయలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2 లేదా 3, గోధుమ పిండి దమ్ చేసుకునేటప్పుడు ఆవిరి బయటికి వెళ్లకుండా ఉండడానికి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి, అదొక కప్పు, షాజీరా 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూను, కుంకుమ పువ్వు కలిపిన పాలు 1 చిన్న కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1.5 టీ స్పూను, ఎండుమిర్చి పొడి 1 టీ స్పూను, ఉప్పు 2 టీ స్పూన్లు. కట్ చేసిన మష్రూమ్స్ తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. దానిలో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. కొద్ది గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు పెరుగు కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తాజాగా నూరుకుంటే సువాసన భరితంగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత 2 చీల్చిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా షాజీరా, జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్ది కారం. వీటినన్నిటిని చక్కగా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. కొద్దిసేపు మ్యారినేట్ అయితే ఈ ముక్కలకంతా చక్కగా మసాలా పట్టి ముక్క తినడానికి రుచికరంగా బాగుంటుందన్నమాట. ఈ మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇంతలోపు మనం రైస్ వండుకునే విధానాన్ని తెలుసుకుందాం. ఇది నేను ఆల్మోస్ట్ 2.5 కప్స్ రైస్ తీసుకున్నానండి. దీనికి బాస్మతి రైస్ కాబట్టి మీరు 1కి 1.5 లేదా 1.25 నీళ్లు చూసుకుని పోసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ పోస్తే అన్నం శుద్ధైపోతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత రైస్ 2.5 కప్స్ తీసుకున్నాం మనం. దానికి తగ్గట్టు వాటర్ పోసుకుందాం. దీనిలో ఇప్పుడు రైస్ వేద్దాం.
రైస్ ఎలా అంటే కాస్త బాయిల్ అవుతున్నప్పుడు ఉడికేటప్పుడు కుత ఉడుకుతున్నప్పుడు కాస్త డాన్సింగ్ ఆఫ్ రైస్ అంటారు. అలా అయినప్పుడు ఒక 2-3 సెకండ్స్ ఉంచిన తర్వాత దించేయాలి వెంటనే. లేదు ఎక్కువ ఉడికించుకున్నామంటే బిర్యానీ మెత్తగా అయిపోతుంది. రైస్లో ఫ్లేవర్స్ కోసం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి బాయిల్ చేసుకోవాలి. అన్నం ఉడికిపోయింది, స్టవ్ ఆపేసుకుందాము. అన్నం ఇలా ఉడుకుతుంది కదా, కొద్ది పలుకుగా ఉంది, కాకపోతే చేత్తో విరిచితే విరుగుతోంది. ఇలా ఉన్న స్టేజ్లో మనం రైస్ని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఎక్కువ బాగా మెత్తగా అయిపోతే బిర్యానీ బాగా మెత్తగా అయిపోయి బాగోదు రుచి. ఇప్పుడు రైస్ని మనం వడగట్టుకుందాం. ఫస్ట్ వడగట్టిన రైస్ని పక్కన పెట్టుకుందామండి. ఇంత లోపల మనం బేస్ తయారు చేసుకుందాము. బేస్ అంటే ఇంతకుముందు మనం కలుపుకున్న మిశ్రమాన్ని, మష్రూమ్స్ మిశ్రమాన్ని మొత్తం గిన్నెలో వేసి కింద ఒక లేయర్గా పరుచుకుని ఆ తర్వాత దాని మీద రైస్ వేసి దమ్ చేసుకుందాం. ముందుగా 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ నూనె కలిపి మిశ్రమాన్ని తీసుకున్నానండి. అది వేసుకుందాం. మనం నెయ్యి వేస్తే కాస్త ఫ్లేవరు వస్తుంది, అది కాకుండా కింద అంటుకోకుండాను ఉంటుంది బిర్యానీ. అది వేసుకున్నాక మనం ఈ మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ పాత్రలో వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అయిన తర్వాత దీని మీద ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈ డిష్లో మనం దీనిపైన డెకరేషన్ చేసుకుందాం. ఇదంతా అయిపోయిందండి. లాస్ట్లో మనం ఇప్పుడు చేసుకోవాల్సిందల్లా దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకోవడానికి మనం ఏం చేసామంటే కాస్త పిండిని కలిపి పెట్టుకున్నాము. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా పిండి కాస్త చపాతీ పిండిలా కలిపి పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు మనము లిడ్ పెట్టేసుకున్నాం కదండి. లిడ్ పెట్టుకొని ప్రాపర్గా సీల్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టీమ్ పోవడానికి ఒక హోల్ ఉంది, దాన్ని కూడా క్లోజ్ చేసేస్తే మనకి ఆవిరి దాంట్లోనే ఉండిపోయి మంచి ఫ్లేవర్స్ అనేవి రైస్కి పడతాయి. ఇలా దీన్ని 20 మినిట్స్ ఇప్పుడు మనం దమ్లో పెట్టేద్దాం. యమ్మీ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో చూద్దాం మనం. రైస్ అయితే బాగా ఉడికినట్టు కనిపిస్తుందండి. ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకుని రుచి చూసేద్దాం. సో వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చేయడానికి మా ఫ్యామిలీ రెడీగా ఉన్నారు. రుచి చూసేద్దాం. తను మా హస్బెండ్ అండి, ఆయన పేరు భరత్, మా పాప తీర్థ. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చూస్తుంటే మొత్తం పాట్ అంతా అలాగే చేయాలనిపిస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి మష్రూమ్ బిర్యానీ. సో గార్నిషింగ్ అయిపోయింది. ఇప్పుడు మా ఫ్యామిలీ ఒకసారి ఈ కెమెరా వైపు కూడా చూడండి. రైస్ 70% అలా తెలియడం అంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది వచ్చాను షార్ట్